విష్ణు గారు ఒకసారి ఇటు సార్. హాయ్ 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 సార్. కన్నప్ప అన్నది కృష్ణరాజు గారికి చాలా ఇష్టమైన సబ్జెక్టు. ప్రభాస్ గారి కోసం ఆయన సబ్జెక్ట్ని తయారు చేసుకున్నారు కూడా. తనికెళ్ళ భరణి గారు ఆ స్క్రిప్ట్లో వర్క్ చేశారు. ఆ స్క్రిప్ట్ని మీరు ఏమైనా గైడెన్స్గా తీసుకున్నారా ఈ సినిమా కోసం ఏమైనా? ఎస్, ఈ క్వశ్చన్కి నాన్నగారు ఆన్సర్ చేస్తారు. ఒక అద్భుతమైన నటుడు కృష్ణరాజు గారు. మా ఇద్దరి అనుబంధం, బంధం, స్నేహం, ఆప్యాయత, అనురాగం, మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఎన్నో ఎన్నో మంచి విషయాలు, ఆయన నాకు ఇచ్చిన సలహాలు. హీఈస్ మై సీనియర్ ఆర్టిస్ట్. ఆయన గుర్తు చేశారు మీరు, రియలీ వండర్ఫుల్. ఆయన కన్నప్పగా యాక్ట్ చేసిన సినిమా 25 వారాలు ఆడింది. ది గ్రేట్ డైరెక్టర్ బాపు గారు. విష్ణుబాబు చెప్పినట్టు బేస్ అది కానీ ఇంకా వెనకాల ముందు ఏమిటిది అతను చెప్పాడు. కృష్ణరాజు గారికి ఒకరోజు ఫోన్ చేసి, బ్రదరు ఇంటికి రావాలి. ఇంటికి ఎందుకు చెప్పు, రా సరదాగా విస్కీ తాగుదామా అన్నాడు. ఎస్, విస్కీ తాగేదానికి వస్తాను, కానీ ఒక పని మీద. ఏం కావాలి నీకేం కావాలో చెప్పు అన్నాడు. ఇలా కన్నప్ప మీరు తీశారు అంటే ఎవరైనా రైట్స్ కన్నప్ప ఇష్టాది చరిత్ర ఎవరైనా తీయచ్చు, కానీ మీరు ఆ సినిమాను నేను విష్ణుతో తీయాలనుకుంటున్నాను, మీరు పర్మిషన్ ఇస్తే, అంటే పర్మిషన్ ఏముంది, నా దగ్గర ఉన్న కంటెంట్ కూడా నీకు ఇచ్చేస్తాను కావాలంటే అని విష్ణు కోసం. నేను దీన్ని ప్రభాస్తో తీయాలనుకున్నాను, నా బిడ్డతో అన్నాడు. చూడు, తన బిడ్డ ప్రభాస్తో తీయాలనుకున్నటువంటి కృష్ణరాజు గారు నేను తయారుగా చేసుకున్న కొన్ని సీన్లు కావాలన్నా ఏం కావాలన్నా నా ఆ పర్మిషన్ అక్కర్లేదు, విష్ణు రమ్మను, హీజ్ లైక్ మై సన్, ఐ విల్ గివ్ ఎవ్రీథింగ్ టు హిమ్ అని చెప్పాడు మహానటుడు. ఇంక అంతకంటే ఏముందమ్మా, సీనియర్ నటుడు తన బిడ్డతో చేసుకోవాలనుకున్న నా నటుడు నా బిడ్డకి ఇచ్చాడంటే ఆయన ఎక్కడున్నా ఆయనకు భగవంతుని ఆత్మశాంతి, వాళ్ళ కుటుంబానికి మనశ్శాంతి. నేను ప్రభాస్ ఆ వంతాన్ని గురించి అది ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు. ది డే విల్ కమ్, ఐ విల్ టెల్ అబౌట్ ప్రభాస్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ణు గారు మీరు విష్ణు నుంచి 100 కోట్ల సినిమా వస్తుందంటే ఫస్ట్ ఎవరు నమ్మలేదు, కానీ తర్వాత మీరు ఒక్కొక్క యాక్టర్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళేసరికి ఇది 100 కోట్లు కాదు, ఇంకా మించిపోయినా ఆశ్చర్యపోకర్లేదు అనుకుంటున్నారు. ఇప్పుడు బడ్జెట్ విషయంలో మీకు భయాలేం లేవా ఈ సినిమా చేసినప్పుడు? నిజంగా చెప్పాలంటే ఈ రోజుకి బడ్జెట్ మేము అనుకున్న బడ్జెట్ కన్నా పెంచుకుంటూ వెళ్ళాం. కానీ దీనికి ముందు చరిత్రలో ఉండేటట్టు మేము ఒక సినిమా తీస్తున్నాం, లేకపోతే మేము ఒక భారీ సినిమా తీస్తున్నాం. ఇది బడ్జెట్ కన్నా నేను ఇది ఒక భారీ సినిమాగానే తీస్తున్నాం అని భావిస్తూ ముందుకెళ్తున్నాం. అండ్ ఇట్ ఈస్ ఆల్, మళ్ళా చెప్తున్నా, ఇది కేవలం శివుడు బ్లెస్సింగ్స్తోనే ఈ సినిమా చేయగలుగుతున్నా. ఇట్స్ ఇంపాసిబుల్. ప్రభాస్ క్యారెక్టర్ ఏంటన్న దాని మీద చాలా డౌట్స్ ఉన్నాయి. ఆయన నందీశ్వరుడిగా కనిపిస్తారా, అవధూతగా కనిపిస్తారా? అది వెయిట్ చేయండి, మీకు కరెక్ట్గా ఇంకొక నేను 2-3 monthsలో నేను ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేస్తాను. అంటే డ్యూరేషన్ ఎంత ఉండొచ్చు అండి ప్రభాస్ గారిది, విష్ణు గారు? Just wait for the movie, no? It's quite a long role. It's quite a long role. You will like it. సార్, విష్ణు గారు టీజర్